కర్నూలు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. కొన్ని గంటల్లో గణనాథులు వీధుల్లో కొలువుదీరనున్నారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే నవరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు చిన్న పెద్ద అని తేడా లేకుండా భక్తులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్కు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న భక్తులు స్వామివారి పూజా కార్యక్రమాల్లో ఉపయోగించే సామాగ్రిని తీసుకువెళ్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. వినాయక చవితికి మార్కెట్ అంతా సంతరించుకుంది. రేపు ఏదైతే వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ట సందర్భంగా సి క్యాంప్ ఆవరణంలో అంటే అనేక మంది వ్యాపారస్తులు రోడ్డుపైనే అంటే రేపు పూజా సామాగ్రికి కావాల్సిన వస్తువులన్నీ విక్రయించడానికి సిద్ధంగా ఉంచారు. అంటే కర్నూలు నగర వ్యాప్తంగా సుమారు 2000 విగ్రహాలు రేపు ప్రతిష్ట కానున్నట్లు మనకు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో సి క్యాంప్ వద్ద ఏదైతే అంటే ఆయా గ్రామాలకు చెందిన అనేక మంది వ్యాపారస్తులు లేదా రైతులు అంటే తమకు అందుబాటులో ఉన్న మామిడాకులు కావచ్చు, అరటి గెలలు, అరటి ఆకులు, వెలక్కాయ అంటే ఏదైతే వినాయకుడి పూజకు సంబంధించిన వస్తువులని ఇక్కడ తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇప్పుడు విజువల్స్లో గమనించినట్లయితే అంటే వెలక్కాయలు, అదేవిధంగా మొక్కజొన్న కంకులు, అరటి గెలలు, అరటి మొగ్గలు కూడా అలా అదేవిధంగా చెరుకు కాడలు అంటే ఇవన్నీ కూడా వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన వస్తువులుగా పూజకు భక్తులు సమర్పించుకుంటారు. ఈ ఆకు అంటే అరిటాకు ప్రధానంగా అరిటాకులో ఆయనకి నైవేద్యం సమర్పించి అదేవిధంగా ఎంతో ఇష్టమైన వెలక్కాయలు కూడా ఆయనకు పూజకు సంబంధించి సమర్పించుకోవడము గత ఎంతో కాలంగా ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా బంతిపూలు, మామిడాకు తోరణాలు, అదేవిధంగా ఈ చెరుకు గడలు కూడా వినాయకుడికి ఎంతో ఇష్టంగా మనకు తెలుస్తూ ఉంది. అంటే సి క్యాంప్లో ఏదైతే పండగ వాతావరణం సంతరించుకుంది. ఒకరోజు ముందే వినాయకుడు రేపు విగ్రహ ప్రతిష్టకు సిద్ధమవుతున్న వేళ ఇక్కడ పండగ వాతావరణం సంతరించుకుంది. భక్తులు ప్రజలు కూడా ఇక్కడ వాళ్ళకి అవసరమైన పూజకు అవసరమైన వస్తువులు కూడా సేకరిస్తున్నారు. అంటే ఈ పరిస్థితుల్లో అంటే భక్తులు అంటే రేపు జరిగే పండుగ గురించి భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏ విధంగా అయితే పూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాటు చేసుకున్నారనే దాని మీద మనము మన దగ్గర ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, రేపు పూజా కార్యక్రమం ఉంది, ఎట్లా పూజలు చేస్తారు, ఏం ఏర్పాట్లు చేసుకున్నారు? అంటే అన్ని పండగల కన్నా ఈ పండగ చాలా గ్రాండ్గా చేస్తాం. అన్ని పండగల కన్నా అన్నీ అంటే ఆయన తినేది లేదు తెలియదు కానీ అన్నీ తీసుకెళ్తాం. ప్రతిదీ ఎంత రేట్ అయినా కూడా తీసుకుని వెళ్తాం. చాలా సంతోషంగా 9 రోజులు 10 రోజుల పండగ కాబట్టి చాలా గ్రాండ్గా చేస్తారు. అమ్మ చెప్పండి, అంటే ఇప్పుడు వినాయక చవితి అంటే మనకు ఎంతో విశిష్టత, ఆది దేవుడిగా కొలుస్తున్నాము. అంటే రేపు విగ్రహ ప్రతిష్ట ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అంటే మీకు సంబంధించి విగ్రహ ప్రతిష్ట ఎలా చేస్తారు? అంటే మీ గల్లీలో ఏదైనా విగ్రహం పెట్టుకున్నారా, లేదా మీరు సొంతంగా ఇంట్లో విగ్రహం పెట్టి పూజిస్తున్నారా? ఏంటి ఆ పండుగ గురించి కొంచెం చెప్పండి. ఈ పండగ అందరూ చేసుకుంటారు. ఇంట్లో చేసుకుంటాము, ప్రతి వీధిలోనూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం మేము మెయిన్గా కోరుకునేది ఏంటంటే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినందుకు వినాయక చవితి ద్వారా అందరు పూజలు అందుకొని వాళ్ళకి త్వరగా అందరికీ మంచి జరగాలి, ఎవరైతే నష్టమైందో అందరికీ మంచి చేకూరాలని పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ టౌన్లో మీది ఏ ఏరియా, ఎక్కడ ఉంటారు, ఎలా పూజలు ఏం చేస్తారు? మాది సుంకేసుల రోడ్డు. మా అన్నయ్య వాళ్ళది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము. ఇక్కడ శ్రీహరి గార్డెన్స్లో వినాయకుడు పెడుతున్నాము. 3 days పెట్టేసి నిమజ్జనం ఉంటుంది. ఆది దేవుడు అని గణపతిని పిలుస్తారు. ఈయనకు ఒక విశేషం ఉంది. అంటే ఆది దేవుడికి మొక్కులు అనుకుంటే అన్నీ తీరుతాయని. దాని మీద మీకున్న విశ్వాసం ఏంటమ్మా? నిజంగానే జరుగుతాయండి. మరి కోరుకున్నప్పుడు వరాలు ఇచ్చే సిద్ధినాయకుడు, అందుకు తప్పకుండా మన మనసులో కోరుకుండే సంకల్పం నెరవేరుతుందండి. వీళ్ళు అంటే ప్రజలైతే ఏదైతే భక్తులు ఆది దేవుడు ఏది కోరుకుంటామో అది నెరవేరుస్తాడు ఆ నమ్మకం మాకు ఉంది. కాబట్టి ప్రతి ఏటా జరిగినట్టే మేము అనేక ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా అంటే వీళ్ళు చెప్తున్న మాట అయితే విజయవాడలో ఏదైతే ఫ్లడ్స్ వచ్చి విధ్వంసం జరిగిందో ఈ భగవంతుడు దాన్ని చల్లగా చూసి అక్కడ ప్రజలు క్షేమాలతో బయటపడి త్వరగా కోలుకునే విధంగా చూడాలని ఆ భగవంతుని వాళ్ళ ఆదిదేవుని ప్రార్థిస్తున్న మాటలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. మీరు ప్రతి ఏటా ఇక్కడ వ్యాపారం చేస్తుంటారు. అంటే వ్యాపార పరంగా వాళ్ళకి ఈసారి ఎట్లుంది, ఏం కథ, ఆ విషయం కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, వ్యాపారం చేస్తారు అంటే ఎక్కడ ఏమేమి చేస్తారు, ఎక్కడ చేస్తారు? ఇవన్నీ చేనులలో తెస్తాము. ఇవన్నీ ఎక్కడ చేస్తారు? చేనుల ప్రతి ఏటా మీరు ఇక్కడ వ్యాపారం చేస్తుంటారు. అంటే వినాయక చవితి వచ్చినప్పుడు కొంత మీకు ఆదాయం వస్తుందమ్మా? పర్వాలేదా? మేలే సార్. అంటే గతం కంటే ఈసారి ఎట్లుంది? ఈసారి ఎక్కువ ఉంది సార్. వ్యాపారం బాగుంది. ఈసారి వర్షాలు కూడా ఎక్కువ పడ్డాయి. బాగుంది. సో
వినాయక చవితి సందర్భంగా అంటే వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయి. అంటే గతం కంటే ఈసారి కొంత మెరుగు అన్నట్లు ఇక్కడ వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. ఇతను మరి ఇంకా చెరుకు గడాలు తెచ్చాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు, ఇవి ప్రీతి పాత్రమైనవి వినాయకుడికి. ఆయన మాటలు అడుగు తెలుసుకొని మీరు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏం కథ, ఎట్లా అమ్ముతున్నారు? ఇది వచ్చేసి తమిళనాడు కడలూరు నుంచి తెచ్చాం సార్. ప్రతి సంవత్సరం ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళం మేము. లగేజ్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. పండుగ అంటే మాకు ఒక ఉత్సాహం వ్యాపారం చేయాలంటే. అది లాభ నష్టం తర్వాత ఇంకా సరుకులు అయిపోతే లాభం ఉంటే మేము ఆనందంగా ఉంటాము. పండుగ మాత్రం వ్యాపారం చేయాలనే ఆనందంతో ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ చెరుకులు, ఎలక్కాయలు ఇట్లా ఈ విధంగా అమ్ముకుంటూ ఉంటాం మేము. అంటే గతంతో పోలిస్తే ఈసారి మీకు వ్యాపారం ఎట్లా ఉంది? మీకు కంపారిజన్ చేసుకుంటే ఈసారి బెటరా? ఇప్పుడు గతంతో పోలుస్తున్నది వ్యాపారం సార్. ఇప్పుడు బిజినెస్ ఇది. రేపు సాయంత్రం సార్ మాకు పూర్తి రిజల్ట్ వస్తుంది అనమాట. సాయంత్రం 3 గంటల నుంచి వ్యాపారం మొదలయ్యేది. ఇప్పుడే ఇక్కడ అన్ని పెట్టాం. రేపు ఏదైతే విగ్రహ ప్రతిష్టకు కార్యక్రమం 9 రోజుల కార్యక్రమంలో మరింత వ్యాపారం పెరుగుతుంది అంటున్నారు. అంటే తమిళనాడు నుంచి ప్రత్యేకంగా ఈ